హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో తమ్నైల్ చూసారు కదండి. సో మన దరిద్రం మనకు సరిపోదన్నట్టు పక్కోడు దరిద్రాన్ని కూడా తీసుకొచ్చి మన నెత్తి మీద పెడుతున్నారు. అంటే మన మార్కెట్లో ఆల్రెడీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు, కంటిన్యూస్ గా సెల్ చేస్తున్నారు. సో ఇది సరిపోదు అన్నట్టు నిన్న అసలు మనకి మార్కెట్లో ఎటువంటి బ్యాడ్ న్యూస్ లేదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి ఎటువంటి ఆస్కారం లేకపోయినా కానీ నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ చూడండి, నాస్డాక్ 2.6% మైనస్, డౌజోన్స్ 1.4% అండ్ S&P 500 1.7%. సో యుఎస్ మార్కెట్స్ ఇలా రియాక్ట్ అవుతుంటే గిఫ్ట్ నిఫ్టీ ఊరుకుంటుందా? గిఫ్ట్ నిఫ్టీ కూడా మైనస్ లో ఉంది. సో ఆటోమేటిక్ గా మన నిఫ్టీ గ్యాప్ డౌన్ లో ఓపెనింగ్. సో గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి మాక్సిమం టు మాక్సిమం రికవర్ అవ్వడానికి ట్రై చేసిందండి, మాక్సిమం ట్రై చేసింది. బట్ ఇంత హ్యూజ్ గ్యాప్ డౌన్ కి అసలు దర్ ఈస్ నో రీజన్. నిఫ్టీలో 150 పాయింట్స్, దాదాపుగా 0.7% గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. మనకున్న దరిద్రం ఆల్రెడీ ఉంది, ఎఫ్ఐ సెల్ చేస్తున్నారు. సో గ్లోబల్ మార్కెట్స్ నైట్ రియాక్ట్ అయిన దానికి కూడా మనమే పనిష్ అవుతున్నాం. సో ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్ అనమాట. ఏం చేస్తామండి ఇంక అసలు నిజంగా చాలా ఇంకా ఒక రకంగా వరస్ట్ అనమాట. అంతే. ఒక రకంగా కొంచెం ప్లస్ ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అంత వరస్ట్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవ్వలేదు. కొంతలో కొంత ఇదొకటి ఊరట అనుకోవాలి మనం. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చూస్తే దిస్ ఇస్ నిఫ్టీ అండి. సో మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్న లెవెల్సే స్వింగ్ హై టు ఎక్స్టెన్షన్ తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఇది ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను మీకు, ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని కూడా క్రాస్ చేసి కిందకు వచ్చింది. యాక్చువల్ గా అయితే పైకి రావడానికి ట్రై చేస్తుంది. ఈ రోజు గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా సరే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. కొంచెం పైకి రావడానికి ట్రై చేస్తుంది. ఐదర్ ఇక్కడ న్యూట్రల్ గానీ లేదా కొంచెం బుల్లిష్నెస్ గానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఏదైతే చెప్పానో అది ఈ రోజు కూడా స్టిల్ నేను హోల్డ్ అయి ఉన్నానండి అవే మాటలకి. ఎందుకంటే యాక్చువల్గా ఈరోజు అసలు గ్యాప్ డౌన్ అవ్వకూడదు. ఈరోజు ఫ్లాట్లో ఓపెన్ అయ్యి ఉండుంటే డెఫినెట్గా మనం ఇక్కడ బుల్లిష్ క్యాండిల్, ఈ క్యాండిల్ అనేది మనం ఇక్కడ చూసేవాళ్ళం. బట్ బ్యాడ్ లక్, యుఎస్ మార్కెట్స్ వల్ల గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. బట్ కొంతవరకు పర్లేదు, రికవరీ అయ్యింది. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది. మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. సో చిన్న గ్యాప్ డౌన్, చిన్నదే నిఫ్టీతో పోల్చుకుంటే, కంపారిటివ్ నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ చిన్న గ్యాప్ డౌనే అయింది. బట్ రికవరీ అయిందండి, బాగానే రికవరీ అయింది. ఇప్పుడు 15 మినిట్స్లో ఏం జరిగిందని చూద్దాము. 15 మినిట్స్లో ఎందుకంటున్నానంటే 5 మినిట్స్లో ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికి అసలు ఏమీ లేదండి, చాలా దారుణంగా ఉంది. ఈవెన్ ఇక్కడ 15 మినిట్స్లో డబల్ ఇంజన్ బేరిష్ గా ఉంది, డబల్ ఇంజన్ ఏమో బేరిష్ గా ఉంది అండ్ ప్రిఫరెన్స్ 1 నైదర్ బుల్లిష్ నార్ బేరిష్ అన్నట్టు అక్కడక్కడే తిరుగుతుంది. ఫస్ట్ క్యాండిల్ అయితే బేరిష్ చూపించింది, ప్రిఫరెన్స్ 1 కూడా. బట్ మనకి రెడ్ క్యాండిల్ కావాలి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్, కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ వేసుకుంటూ వెళ్ళింది. 5 మినిట్స్లో అయితే యాక్చువల్గా ఎంట్రీ దొరికిందండి. 5 మినిట్స్లో యాజ్ పర్ ద మాస్టర్ అండ్ ఫిబొనాచి ప్రకారం ఎంట్రీ దొరికింది, కొంతవరకు పర్లేదు అనిపించింది. బట్ 15 మినిట్స్లో చూడండి ఒకసారి. మీకు నిన్న నేను ఏదైతే పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో లెవెల్స్ చెప్పానో మీకు చెప్పింది ఏంటండి, ఎక్స్టెన్షన్ తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే ఒకవేళ కిందకి వస్తే, ఇక్కడి నుంచి కిందకి వస్తే ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది, ఇది సపోర్ట్ జోన్ అని నేను చెప్పాను మీకు. నేను గుర్తుందా అండి నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో. బట్ ఇది ఏం చేసింది, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. సపోర్ట్ జోన్ కాదు, ఈవెన్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర, దాదాపుగా సపోర్ట్ కి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కి మధ్యలో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఇప్పుడు ఏం చేయాలి మీరు, ఇక్కడ ఏదైతే హై ఉందో ఈ హై టు లో రిట్రేస్మెంట్ వేసుకుంటే, స్వింగ్ హై టు స్వింగ్ లో రిట్రేస్మెంట్ వేసుకుంటే ఇది రెసిస్టెన్స్ జోన్. అవునా అండి? మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ జోన్ దగ్గర వెళ్ళి అక్కడ ఆగిపోయింది. జస్ట్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్ అనమాట, జస్ట్ కూర్చుండిపోయిందండి, ఎటువంటి మూమెంట్ లేదు. ఈరోజు మార్కెట్లో కొంచెం స్లో అండ్ స్టడీగానే ఉంది. బట్ ఇదే మార్కెట్ సేమ్ ఇదే సినారియో ఇక్కడ జరుగుంటే చాలా బాగుండండి. మనకి ఏదైతే 1 అవర్ లేదా 1 డే టైం ఫ్రేమ్ లో బ్యాండ్స్ దూరంగా ఉన్నాయి అని మీకు నేను చెబుతున్నానో, ఈ బ్యాండ్స్ ఈ రోజు మార్కెట్ ఇక్కడ జరుగుంటే చాలా బాగుండండి, చాలా బ్యూటిఫుల్ గా ఉందను. బట్ ఇలా జరిగింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, బట్ ఇది డబల్ ఇంజన్ స్లైట్ బుల్లిష్ గా ఉంది, బట్ పైన క్లోజ్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం ప్రిఫరెన్స్ 1 బేరిష్ గా ఉంది ఫస్ట్ క్యాండిల్. బట్ సెకండ్ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చిందండి. యాక్చువల్ గా కంపారిటివ్ నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు కొంచెం పర్లేదు అనిపించింది ఎంట్రీస్. సో స్వింగ్ హై టు స్వింగ్ లో, ఎందుకంటే ఈ లో తీసుకోకుండా ఇది ఎందుకు తీసుకున్నారు అంటే దీనికంటే లో ఉంది కాబట్టి. సో లిటిల్ బ్రదర్ కి కింద ఓపెన్ అయింది, ఓపెనింగ్ లిటిల్ బ్రదర్ కి కింద ఓపెన్ అయింది, లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసుకుంటూ పైకి వెళ్ళింది అప్ టు
రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళింది. రెసిస్టెన్స్ జోన్లో ఆగిపోయిందండి. ఇంకెక్కడికి వెళ్ళలేదు మార్కెట్, రెసిస్టెన్స్ జోన్లో డైరెక్ట్గా ఆగిపోయింది అంతే. అసలు ఎటువంటి మూమెంట్ లేదండి. యాక్చువల్గా ఈ 2 క్యాండిల్స్లో ఏమైనా కొద్దిగా చిన్నగా ఒక 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏదైనా చిన్న ప్రాఫిట్ ఉంటుంది తప్ప పెద్ద మూమెంటం లేదు. అండ్ నేను మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఈ ట్రేడ్ మీకు నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, గుర్తుందా అండి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఈ క్యాండిల్ ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను. యాక్చువల్గా 50 పాయింట్స్తో, 50 కూడా కాదు, యాక్చువల్లీ 47 పాయింట్స్తో నేను బయటకు వచ్చేసాను బ్యాంక్ నిఫ్టీలో. సో ఇది చిన్న కన్ఫర్మేషన్. ఇది కొంచెం పర్లేదు. యాక్చువల్గా ఈ క్యాండిల్లో తీసుకున్నాను, కొద్దిగా ప్రాఫిట్ ఇచ్చింది. సో ఈ రోజైతే మార్కెట్ సైడ్ వేస్లోనే ఉందండి. పెద్దగా మూమెంట్ ఏమీ లేదు మార్కెట్లో. మంది అడుగుతున్నారు కదా సార్ సెన్సెక్స్ చెప్పట్లేదు ఏంటండి అని. యాక్చువల్గా నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో ఈక్వల్ టు సెన్సెక్స్ అలాగే మూవ్ అవుతుంది. చూడండి, ఇదిగో ఇది నిఫ్టీ, సెన్సెక్స్. ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? ఎప్పుడో తప్ప డిఫరెంట్గా బిహేవ్ చేయవండి. నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో సెన్సెక్స్ కూడా అలాగే మూవ్ అవుతుంది. సేమ్ టెక్నికల్స్ ఉంటాయి. సో రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అన్న దాంట్లో కూడా సెన్సెక్స్ కి మీకు ఏదైతే నేను నిఫ్టీలో చెబుతున్నానో ఆ లెవెల్స్ ని మీరు సెన్సెక్స్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో మీకు డౌట్ క్లారిఫై అయింది అనుకోండి. ఎందుకంటే ఇది టైం వేస్ట్ తప్ప ఏముండదండి. ప్లస్ ఇంకొకటి, చాలా మంది ఓన్లీ ఒక ఎక్స్పైరీ డే తప్ప మిగతా ఏ రోజుల్లోనూ కూడా సెన్సెక్స్ లో చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ నిఫ్టీలో చేస్తున్నారు. కొంతమంది ఫిన్ నిఫ్టీ అంటున్నారు, కొంతమంది మిడ్ క్యాప్ అంటున్నారు. సెన్సెక్స్ లో చేస్తున్నామని చాలా తక్కువ మంది చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ స్టాక్ ఆప్షన్స్ కి వెళ్ళిపోయారు అనుకోండి, స్టాక్ ఆప్షన్స్ లో హ్యాపీగా చేసుకుంటున్నారు. ఇట్స్ అ గుడ్ వన్. క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళు నిఫ్టీలో చేసుకుంటున్నారు. సో ఈ రోజు నిఫ్టీ అయితే కొంచెం ఇబ్బంది పెట్టిందండి. యాక్చువల్గా ఎవరైనా టైం డికే బారిన పడి ఉంటే, ఇది మీకే కాదు ఎవరికైనా ఇలాగే ఉంది. మార్కెట్ అసలు ఎటు కదలలేదండి. ఇక్కడ మీరు ఒకవేళ ఏమైనా ఎంట్రీస్ తీసుకున్నా కానీ మార్కెట్ కదలలేదేంటి అని అనుకోవద్దు. మార్కెట్ సైడ్ వేస్ లోనే ఉందండి. ఇది ఇక్కడ ఓపెన్ అవ్వకూడని మార్కెట్. ఇది యాక్చువల్గా ఇక్కడ ఓపెన్ అవ్వకూడదు మార్కెట్. ఇక్కడ ఓపెన్ అవ్వాల్సిన మార్కెట్ మన దరిద్రం బాగోక యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ లో ఉండడం వల్ల మన మార్కెట్ కూడా మైనస్ లో ఓపెన్ అయింది. అంటే గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఓకే, సో రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాట్ లో కానీ, గ్యాప్ అప్ లో కానీ, గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డది అనుకోండి, ఫస్ట్ ఈ లెవెల్ తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. సో ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ ఉన్నాడు. లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి ఒక మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్ టు సపోర్ట్ జోన్. సపోర్ట్ జోన్ లో కూడా మంచి రెడ్ క్యాండిల్ పడితే స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, అలా కాదండి, ఒకవేళ ఇన్ కేస్ ఇది పైకి వెళ్ళాలి అనుకుంటే ఫ్లాట్ లో కానీ, గ్యాప్ అప్ లో కానీ, గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డదనుకోండి, ఈ లెవెల్ వేసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఇదన్నమాట ప్రీవియస్ లో. స్వింగ్ హై కంటే వెనక్కి రాకూడదు, దీని తరువాత ఉన్న లో తీసుకోండి. ఓకే, సో ఫస్ట్ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ డబుల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 కూడా వేస్తే అప్ టు రెసిస్టెన్స్ జోను. రెసిస్టెన్స్ జోన్ అనేది మనకి ఈ జోన్కి దగ్గరలో ఉంది. చూసారా, ఈ జోను ఏదైతే ఆల్రెడీ మనకి నిన్న రెసిస్టెన్స్ తీసుకుందో ఆ రెసిస్టెన్స్ జోన్ దగ్గర మళ్ళీ ఈ రోజు కూడా రెసిస్టెన్స్ జోన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవడానికి అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, లేదు చాలా స్ట్రాంగ్ గా ఉంది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫ్లాట్ లో కానీ, గ్యాప్ అప్ లో కానీ, గ్యాప్ డౌన్ లో కానీ ఒక రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై ఇలా వేసుకోండి. ఫస్ట్ వచ్చి మనకి లిటిల్ బ్రదర్. సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి కిందకు వస్తే అప్ టు సపోర్ట్ జోన్. సో సపోర్ట్ జోన్ లో కూడా మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండి. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు కిందకు వస్తుందని. మేబీ చెప్పలేం, నైట్కి నైట్ అమెరికన్ మార్కెట్స్లో ఏమైనా జరగచ్చు. లేదు ఒకవేళ బుల్లిష్గా చూడాలి అంటే ఫ్లాట్లో కానీ, గ్యాప్ అప్లో కానీ, గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డదనుకోండి, ఫస్ట్ మీకున్న లెవెల్ స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇలా తీసుకోండి. అంటే లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తూ కానీ లేదా క్రాస్ చెయ్యకుండానే దీనిపైన కానీ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డదనుకోండి అప్ టు రెసిస్టెన్స్ జోను. రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ పడితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా చేయండి. యాజ్ పర్ ద 1 అవర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ప్రకారం అయితే చిన్నగానే ఉంది యాక్చువల్గా జోన్ అయితే. చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ కి చాలా దగ్గరలో ఉంది అండ్ కింద లిటిల్ బ్రదర్ ఉన్నాడు. సో ఈ జోన్ లో ఉండడానికి అవకాశం ఉంది మార్కెట్ కన్సాలిడేట్ అవ్వాలి అంటే. ఇక్కడ ఎందుకు కన్సాలిడేట్ అవ్వాలి అంటే 1 డేలో బ్యాండ్స్ అనేవి దూరంగా ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్తున్నాను నేను 2 to 3 డేస్ నుంచి 1 డేలో బ్యాండ్స్ దూరంగా ఉన్నాయి. సో ఈ బ్యాండ్స్ దగ్గరికి రావాలంటే ఐదర్ బుల్లిష్ గా అన్నా వెళ్ళాలి లేదా కన్సాలిడేట్ అన్న అవ్వాలి. ఫాల్ మాత్రం అవ్వకూడదండి మార్కెట్. ఈవెన్ నిఫ్టీలో కూడా సేమ్. చూడండి 1 అవర్ లో చూస్తే ఇది 1 అవర్. సో 1 అవర్ లో చూస్తే ఫస్ట్ మీకున్న జోను స్వింగ్ హై టు స్వింగ్ లో.
సో ఇది ఇంకా లిటిల్ బ్రదర్ని కూడా క్రాస్ చేసి రాలేదు, ప్రజెంట్ ఈ జోన్లో ఉంది. సో లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళాలన్నా సరే ఇక్కడ మనకి డబల్ ఇంజిన్ అనేది బుల్లిష్గా మారాలి. బుల్లిష్గా మారి ఒక కన్ఫర్మేషన్ ఇస్తేనే అప్ టు 1 అవర్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కొంచెం టైం అయితే పడుతుందండి. ఇమీడియట్గా పెద్ద పెద్ద మూవ్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు మార్కెట్లో. కొంచెం స్లో అండ్ స్టడీగానే ఉంది మార్కెట్. బట్ ఏది పెద్ద బ్యాడ్ న్యూస్ రాకూడదండి. పెద్ద బ్యాడ్ న్యూస్ రాకుండా ఉంటే మార్కెట్ అయితే స్లో అండ్ స్టడీగా ఇక్కడ నుంచి స్టేబుల్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ గాడ్ ఓన్లీ నోస్. సో ఎఫ్ఐఎస్ ఎంత సెల్ చేస్తారనేది గాడ్ ఓన్లీ నోస్. సో వాళ్ళు కంటిన్యూస్గా సెల్ చేస్తూనే ఉంటున్నారు. మార్కెట్ మన నిర్మలా సీతారామన్ ఆంటీ ఏదైనా చెయ్యాలండి. కొద్దిగా ఆవిడ ఏదైనా ఎఫ్ఐఎస్కి ఒక చిన్న తీపి కబురు చెబితే తప్ప ఈ ఎఫ్ఐఎస్ శాంతించేలా లేరు. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎఫ్ఐఎస్ విల్ కమ్ అండ్ గో అని ఆవిడ నీట్గా చెప్పేసింది. ఎఫ్ఐఎస్ వస్తారు పోతారు, వాళ్ళ వల్ల మాకు పెద్దగా యూజ్ ఏమీ లేదు, మా రీటైల్ ఇన్వెస్టర్స్ బ్రతికించేస్తారు మార్కెట్ని అని చెప్పింది ఆవిడ. బట్ ఇప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు? ఎఫ్ఐఎస్ ప్రాఫిట్స్లో ఉన్నారు, వాళ్ళ ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సఫర్ అయ్యేది ఎవరు? రీటైల్ ఇన్వెస్టర్స్. ఒక్కొక్కళ్ళ పోర్ట్ఫోలియో 50%, 40%, 30% లాస్లో ఉన్నారు. సో వీళ్ళు లాస్ బుక్ చేసుకోలేరు, అలా అని రోజు దీన్ని ఈ పోర్ట్ఫోలియోని చూస్తూ కూర్చోలేరు. ఇప్పుడు 50,000, 20,000 పెట్టిన వాళ్ళకైతే చిన్న మొత్తంలోనే ఉంటుంది. అదే 10 లక్షలు, 15 లక్షలు పెట్టిన వాళ్ళకి 50% లాస్ అంటే నార్మల్ ఎంప్లాయీ కొద్దిగా సంపాదించుకుంటూ తన కుటుంబం కోసమో తన కూతురు పెళ్లి కోసమో సంథింగ్ దేనికోసమో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మైనస్లోనే ఉన్నాయి కదండి. సిప్స్ చేస్తున్న వాళ్ళు లాస్ట్ 6 months నుంచి సిప్స్ చేస్తున్న వాళ్ళందరివి మ్యూచువల్ ఫండ్స్ కూడా మైనస్లోనే ఉన్నాయి. సో ఈ భారం ఎంటైర్ ఇండియాలో ఉన్న రీటైలర్స్ అనుభవిస్తున్న భారాన్ని, అనుభవిస్తున్న కష్టాన్ని ఎవరు పంచుకోగలరు? ఎఫ్ఐఎస్ విల్ కమ్ అండ్ గో అని ఆవిడ సింపుల్గా చెప్పేసింది. బట్ ఈ బాధను ఎవరు పంచుకోగలరు? అంతే. ఏంటంటే అందుకే అంటారండి, ఒక పొజిషన్లో ఉన్న మనిషి ఏదైనా మాట్లాడితే ఆలోచించి మాట్లాడాలి. సో ఓకే. సో ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది? ప్రాఫిట్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా? ఇండెక్స్ ఆప్షన్స్ సైడ్ వేస్ ఉన్నాయి కాబట్టి స్టాక్ ఆప్షన్స్లో చేశారా? చేస్తే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ROI ప్రాఫిట్ లేదా లాస్లో ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.